అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయం దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనం. నూతన స్వభావము మీకు కలుగజేసేదను. దేవుడి వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు ఏమంటే, మీకు నూతన స్వభావాన్ని కలుగజేస్తాను. మీరు లోకంలో ఉన్నారు, లోకంలో జీవించారు, లోకానుసారమైన జీవితం కలిగి ఉన్నారు. కానీ ఆ లోకానుసారమైన జీవితంలో అనేక పాపశాప దోషాల్లో మీరు పడిపోయి మీరు నరకానికి చేరువైపోతున్నారు. మీ ప్రవర్తన బాగుండట్లేదు, మీ స్వభావం బాగుండట్లేదు. అనేకులు మిమ్మల్ని దూషిస్తున్నారు, అనేకులు మిమ్మల్ని ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. అరే వాడు చూర్రా, అరే ఆ పిల్ల చూర్రా, ఇంత దరిద్రంగా తయారవుతున్నారని చెప్పేసి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కానీ మీరు ప్రయత్నిస్తున్నారు, అయ్యో నేను నా జీవితాన్ని మార్చుకోవాలి, నా స్వభావాన్ని మార్చుకోవాలి, నా ప్రవర్తన మార్చుకోవాలని. కానీ మీ వల్ల కావట్లేదు. ఇలా చాలామంది వారి పరిస్థితులు మార్చుకోవాలని ఆశపడుతుంటారు, కానీ వాళ్ళ వల్ల కావట్లేదు. అలాంటి స్థితిలో ఎంతమంది అయితే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా నా దేవుడు మీతో చెప్తున్నాడు ఏమంటే, నా ఎద్దుకు రండి, నేను మీకు నూతన హృదయాన్ని ఇస్తాను, నూతన స్వభావాన్ని కూడా మీకు కలుగజేస్తాను. మీలో ఉండే రాతి గుండెని తీసివేసి మీకు మాంసపు గుండెని నేను ఇస్తానని మాట్లాడుతున్నాను అనమాట. ప్రైజ్ ది లార్డ్. మీరు మనుషుల ద్వారా కానీ ఇంకెక్కడికి వెళ్ళినా మీరు ఏం చేసినా కూడా మీ స్వభావం మారదు. ఎందుకంటే మీరు ప్రయత్నిస్తారు, కానీ ఆ స్వభావము మీ లోపల బాగా గట్టిగా స్థిరపడి ఉండిపోయి ఉంటుంది. కాబట్టి దాన్ని కదిలించాలంటే, దాన్ని బయట తీయాలంటే, దాని నుండి మీరు బయటకు రావాలంటే, మీ స్వభావాన్ని మార్చుకోవాలంటే, మీ ప్రవర్తన మార్చుకోవాలంటే, మీ తీరు మారాలంటే మీరు నా దేవుని దగ్గరికి రావాలి. ఎప్పుడైతే మీరు నా దేవుని దగ్గరికి వస్తారో అప్పుడు ఆయన ఏం చేస్తారంటే, మీరు ఆయన్ని మీ హృదయంలోకి ఆహ్వానిస్తే ఆయన మీ హృదయంలోకి వచ్చి మీ హృదయాన్ని ఫస్ట్ పరిశోధించి మీ హృదయాన్ని చిన్నగా శుద్ధి చేసుకుంటూ వస్తాడు. తర్వాత ఏమవుతుందంటే మీ స్వభావం పూర్తిగా మారిపోతుంది, మీ ప్రవర్తన పూర్తిగా మారిపోతుంది, మీ తీరు పూర్తిగా మారిపోతుంది. అంతవరకు నిన్ను ఎంతమంది అవమానించారో, ఎంతమంది నిన్ను దూషించారో, ఎంతమంది నిన్ను నోటికి వచ్చినట్టు మాట్లాడారో వారందరి ముందర కూడా నా దేవుడు నిన్ను తలగా నియమిస్తాడు, తలగా ఉంచుతాడనమాట. అప్పుడు ఏమవుతుందంటే ప్రతి ఒక్కరు కూడా నిన్ను అలా మాట్లాడిన వాళ్ళందరూ కూడా నీకు చేతులు ఎత్తి దండం పెడతారు. అలాంటి స్థితిలో నా దేవుడు నిన్ను నిలబెట్టగలడనమాట. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ మాటలు వినేవారు ఎవరైనా సరే, నీ ప్రవర్తన ఇలా ఉంటే, నీ తీరు ఇలా ఉంటే నువ్వు అనుకుంటుండొచ్చు, ఒకవేళ నేను ఇంతే, నేను మారను, నా జీవితం ఇంతే, నా జీవితం ఇలాగే అయిపోతుందని ఒకవేళ నువ్వు బాధపడుతున్నావేమో, చింతిస్తున్నావేమో. లేదు లేదు లేదు, నా దేవుడు చెప్తున్నాడు, ఖచ్చితంగా నీ ప్రవర్తన మారుతుంది. నువ్వు ఆయన దగ్గరికి రా. ఇంతవరకు చాలామందిని మనుషుల్ని ఆశ్రయించావేమో, చాలా రకాలుగా ప్రయత్నించావు మార్చుకోవాలని, కానీ నీ వల్ల కాలేదు. కానీ నా దేవుడు అయితే చెప్తున్నాడు, నువ్వు భయపడద్దు, నువ్వు ధైర్యంగా ఉండు, నా దగ్గరికి రా, నేను నిన్ను మారుస్తాను, నీ ప్రవర్తన మారుతుంది, నీ స్వభావం మారుతుంది, నేను మారుస్తాను అని ఆయన చెప్తున్నాడు అనమాట. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఎవరు కూడా నిన్ను దూషించిన వారు కానీ, నిన్ను నిందించిన వారు కానీ, నిన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన వారు కానీ ఎవరు కూడా నీ దగ్గరకు వచ్చి ప్రశాంతంగా నెమ్మదిగా ప్రేమతో ఎవరు కూడా నీకు చెప్పలేదు, ఇలా చేయొద్దు, నీ స్వభావాన్ని మార్చుకో, నువ్వు ప్రేమగా ఉండు, ఇలా ఎవరు చెప్పలేదు నీకు. కానీ నా దేవుడు చెప్తున్నాడు ఏమంటే, నువ్వు నా దగ్గరికి వచ్చావంటే నేను నీకు నూతన స్వభావాన్ని ఇస్తాను, నూతన సృష్టిగా నేను నిన్ను మారుస్తాను, నిన్ను దూషించిన వారి సైతము నీకు దండం పెట్టేలా నేను చేస్తాను, నా దగ్గరికి రాని ఆయన మాట్లాడుతున్నాడు అనమాట. ఆయన ప్రేమగా ఆయన 2 చేతులు చాచి నిన్ను పిలుస్తున్నాడు. నువ్వు ఈ ఉదయకాల సమయంలో ఒక్కసారి ఆలోచించు, ఆయన ఎద్దుకు నువ్వు వచ్చావంటే నీ జీవితం పూర్తిగా మారిపోతుంది. నువ్వు ఇక అందరి చేత దూషించబడే అవసరం ఉండదు, నిందించబడే అవసరం ఉండదు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నీ హృదయం చెడిపోయిందేమో, నీ మనసు చెడిపోయిందేమో, నీ మనసు కూడా గాయమైపోయిందేమో, ఆయన దగ్గరికి రా. నీ గాయములను ఆయన కట్టువాడు, నీ పరిస్థితులను మార్చువాడు, నీ స్వభావాన్ని కూడా పూర్తిగా మార్చగలిగిన వాడు నా యేసయ్య. ఆయనకు అసాధ్యమనేది ఏది లేదు. ఆయన సమస్తమును సాధ్యపరచగలిగిన దేవుడు, శక్తిమంతుడైన ఎల్ షడ్డై, అంటే సర్వ సృష్టి సర్వం అన్నీ కూడా ఆయనకు లోబడతాయి. అంత గొప్ప దేవుడైన ఆయన ఈ ఉదయకాల సమయంలో నిన్ను పిలుస్తున్నాడు. ఆయన ఎద్దకు రా, ఆయన ఎద్దకు వచ్చి నువ్వు నీ జీవితాన్ని పూర్తిగా మార్చుకో. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఈ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితో కూడా, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరితో కూడా ఆయన చెప్తున్నాడు, మాట్లాడుతున్నాడు. నీలో కూడా ఇంకా ఏ లోపమైనా కానీ, ఏ పాపమైనా కానీ, ఏ శాపం నేను ఏలుబడి చేస్తున్నా, నువ్వు నా దగ్గరికి రా, వాటన్నిటి నుంచి కూడా నేను నీకు విడుదలిస్తాను, నీ జీవితాన్ని మారుస్తాను, నీ స్వభావాన్ని మారుస్తాను. ఇంతవరకు నిన్ను నిందించిన వారు, ఇంతవరకు నిన్ను బాధించిన వారు, దూషించిన వారు అందరూ కూడా నీకు చేతులెత్తి నమస్కారం చేసేలా, దండం పెట్టేలా నేను చేస్తాను, నువ్వు నా దగ్గరికి రాని దేవుడు నీకు పిలుపునిస్తున్నాను అనమాట. కాబట్టి దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు కాబట్టి ఇంకా ఈ అవకాశాన్ని నువ్వు నిర్లక్ష్యం చేయొద్దు. నిర్లక్ష్యం చేసుకుంటే ఖచ్చితంగా నువ్వు పోగొట్టుకుంటావు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా
అవకాశాన్ని పక్కన పెట్టకుండా ఇప్పుడే ఆయన మాటకు నువ్వు లోబడు. ఇప్పుడే ఆయన మాటకు నువ్వు లోబడి ఆయన ఎద్దకు వచ్చి నీ జీవితాన్ని సరిచేసుకో, నీ జీవితాన్ని మార్చుకో. నీ జీవితము ఆయన నూతనంగా మార్చేస్తాడు, క్రొత్తగా మార్చేస్తాడు. నువ్వు కూడా ఊహించవు నా జీవితం ఇలా మారుతుందని. ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు చాలా రకాల పాపాలు చేశాను, దేవుని చాలా రకాలుగా బాధించాను. నన్నైతే చాలామంది దూషించారు, చాలామంది ఇష్టానుసారంగా మాట్లాడారు. స్ట్రైట్గా నా ముందర వచ్చి మాట్లాడలేదు, కానీ మా ఇంట్లో వాళ్ళకి కానీ పక్క వాళ్ళకి కానీ మా ఫ్రెండ్స్కి వాళ్ళకి వెళ్ళి అందరూ చెప్పేవాళ్ళు, నువ్వు వాడు ఇలా చేస్తున్నాడు, అలా చేస్తున్నాడు, వాడేంది ఇంత దరిద్రంగా తయారవుతున్నాడు అని చెప్పేసి ఇలా నోటుకొచ్చినట్టు చెప్పేవాళ్ళు, మాట్లాడేవారు, నన్ను దూషించేవారు. దేవుని నేను నమ్ముకున్నానని చెప్పేసి నా కుటుంబం కూడా నన్ను పూర్తిగా పక్కన పెట్టేసింది. ఎవరు నన్ను పట్టించుకోలేదు, ఎవరు నాతో మాట్లాడలేదు. నువ్వు దేవుని నమ్ముకున్నావు, మనం హిందువులు కదా, మనం ఇలాగే ఉండాలి కదా, బతికితే దీంట్లోనే సచ్చిన దీంట్లోనే ఉండాలి, నువ్వు అలా మతం మారిపోయావు, దేవుని నమ్ముకున్నావు అని చెప్పి నన్ను ఎలా పడితే అలా దూషించారు. కొన్ని సంవత్సరాలు నేను ఒంటరి పోరాటం చేశాను. కన్నీటితో నేను బాధపడుతుంటే, నలుగుతుంటే మా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ ఏ ఒక్కరు నన్ను పట్టించుకోలేదు. ఫ్రెండ్స్ కూడా నన్ను అందరూ వదిలేశారు. అలాంటి పరిస్థితిలో నా దేవుడు నా దగ్గరికి వచ్చి నేను ఏడుస్తుంటే నా భుజం తట్టి, నాన్న ఏడ్చొద్దు, ఎందుకంటే అందరూ నిన్ను విడిచిపెట్టినా కూడా నీకు నేను తోడై ఉన్నాను, నేను నిన్ను విడువను ఎడబాయనని ఆయన నాకు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసి ఇంతవరకు కూడా ఆయన నన్ను నా చేయి పట్టుకొని నడిపించుకుంటూనే వచ్చాడు. ఇప్పుడు కూడా నన్ను విడిచిపెట్టలేదు. మిమ్మల్ని కూడా నా దేవుడు మారుస్తాడు. అప్పుడు తర్వాత నేను ఎలా బతికానో నాకు అర్థమైంది. దేవుడు చెప్తుంటే నా ప్రవర్తన అంతా, ప్రభా వీటిని నేను మార్చుకోలేను, నా వల్ల కాదు, నేనేం చేసేదంటే భయపడుతున్నానా, నేను మారుస్తాను, నేను నీలో నూతన స్వభావాన్ని కలుగజేస్తానని చెప్పి నా దేవుడు నాలో నూతన స్వభావాన్ని కలుగజేసి నన్ను పూర్తిగా మార్చాడన్నమాట. కాబట్టి నన్ను మార్చిన దేవుడు మిమ్మల్ని కూడా మారుస్తాడు. ఇప్పుడు నా కుటుంబంలో కానీ ఫ్రెండ్స్ విషయంలో కానీ బయట ఎక్కడ కూడా నాకైతే ఇబ్బందులు ఏం లేవు, దేవుని కృపను బట్టి. అలా నా జీవితంలో జరిగిన కార్యాన్ని బట్టి నేను చెప్తున్నాను, నా దేవుడు నీ జీవితంలో కూడా ఇలా ఖచ్చితంగా కార్యం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా రెండు తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుర, ప్రేమ నమ్మకం గల తండ్రి, స్తోత్రాలు. కృప కలిగిన యేసయ్య, దయ కలిగిన యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తూ మా కొరకు ప్రాణం పెట్టి నాయన ప్రభా మీ రక్తాన్ని చిందించి వెలగాబెట్టి మమ్మల్ని కొనుక్కొని దేవా మా కొరకు నాయన ప్రభా సమస్తాన్ని నాయన ప్రభా సిద్ధపరిచిన వాడు ఆ స్తోత్రాలు. మా కొరకు నాయన ప్రభా అనేక గొప్ప కార్యాలు, ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు మీరు చేస్తున్నవాడా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం ద్వారా నేను మీకు నూతన స్వభావాన్ని కలుగజేస్తాను, నా ఎద్దుకు రండిని దేవ మీరు మాట్లాడినందుకు, ప్రతి ఒక్కరికి కూడా పిలుపునిచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవ ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం విన్న తర్వాత, ఈ మాటలు విన్న తర్వాత నేను కూడా మీ కృపను బట్టి సాక్ష్యం చెప్పాను కదా, సాక్ష్యం విన్న తర్వాత ఎంతమంది అయితే ఆలోచించి అవును నిజమే, నేను నా ప్రవర్తన మార్చుకోవాలి, నా స్వభావాన్ని మార్చుకోవాలి, నా ప్రవర్తన బాగాలేదు, నా తీరు బాగలేదు, నేను మార్చుకోవాలని ఎంతమంది అయితే మీ వద్దకు వచ్చి మీకు లోబడుతున్నారో, మిమ్మల్ని ఆశ్రయిస్తున్నారో, కన్నీటితో మీ పాదాలు పట్టుకుంటున్నారో, వారందరి జీవితాల్లో కూడా యేసయ్యా వారి జీవితాన్ని మీరు మార్చండి తండ్రి. వారికి నూతన స్వభావాన్ని ఇవ్వండి, నూతన హృదయాన్ని దయచేయండి తండ్రి. వాళ్ళలో ఉండే రాతి గుండెను తొలగించండి, మాంసపు గుండెని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అన్యులైనా కావచ్చు తండ్రి, వారి తీరు ప్రవర్తనని మార్చండి తండ్రి. వారు కూడా మీ బిడ్డలే కదా తండ్రి, దయచూపని ప్రార్థిస్తున్నాను. అదే సమయంలో యేసయ్యా నేను ప్రభా ఇంకా బాప్తిసం పొందిన వారు ఉంటే వారు కూడా బాప్తిసం పొందడానికి వారిని ప్రేరేపించండి, నడిపించండి, సహాయం చేయమని దేవ మరొకసారి ఈ మాటలు వినే ప్రతి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని దేవ వారిని ఎంతమంది నిందించారు, ఎంతమంది దూషించారు, నోటుకొచ్చినట్టు మాట్లాడారో తండ్రి, వారందరి ముందర వీరందరినీ తలగా నియమించండి తండ్రి, తలగా పెట్టమని ప్రార్థిస్తూ దేవా మీ బిడ్డలుగా మీ సేవకులు సేవకురాండ్రుగా వారిని వాడుకోండి అయ్యా. వారి పట్ల మీరు కలిగి ఉండే ప్రతి ఉద్దేశాన్ని నెరవేర్చి సహాయం చేయమని, కృపనందించమని, కనికరించమని దేవ మరొకసారి ఈ వాక్యం ఎంతమంది అయితే చూస్తున్నారు, వింటున్నారు, షేర్ చేస్తున్నారు, పేరు పేరున అందరినీ జ్ఞాపకం చేసుకోమని, దీవించమని, ఆశీర్వదించమని, సహాయం చేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి గణపరిచి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.